ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మేము అపీల్ అయినాం ఎగ్జామ్కి. లోకేష్ గారు, కన్వీనర్ గారు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఈ విధంగా ఉండటం వల్ల మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీయాల్సినటువంటి మా భవిష్యత్తు మట్టి పెట్టుకుని పోయిందన్న. అది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. పర్సంటేజ్ ఇగ్నోర్ చేశారన్న వాళ్ళు. ఎట్లా అంటే ఓసీలో 50% అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీకి 45% అన్నారు. కాదు ఇది తూచి మళ్ళీ కాదని చెప్పేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఓసీలకి 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకి 40% అని రిక్రూట్ చేశారన్న. ఆ రిక్రూట్లో నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏ క్యాండిడేట్ని చేయలేదన్న. చేయకపోవడం చేత పర్సంటేజ్ లేని వ్యక్తులు కూడా ఈరోజు దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రవేశం చేయడం జరిగిందన్న. అలాగనే వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు వర్కింగ్ చేస్తున్నటువంటి కేజీబీలో టీచర్స్, ఎన్ఓసీ లేకుండా పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఆ ఎంపికైతే వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి పర్సువేషన్ కూడా లేకుండా వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందన్న. దానివల్ల కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఈ నోటిఫికేషన్లో కనిపిస్తూ ఉందన్న. మాస్ కాపీయింగ్ అడిగా ఉన్నాం. మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పేసి మేము ఆర్టీఏ వేసాం. ఆర్టీఏలో మాస్ కాపీయింగ్ గురించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం అన్న, ఆర్టీఐ పరిధిలో లేదు, మాస్ కాపీయింగ్ ఇవ్వడం అనేది ఆర్టీఐ పరిధిలో లేదు, సీసీ ఫుటేజీ ఆర్టీఐ పరిధిలో లేదు అని ఆన్సర్ చేశారన్న. ఎడ్యుకేషన్ విభాగానికి పోతే, కమిషనరేట్ ఆఫీసుకు పోతే రిసీవ్డ్ స్టాంపు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగనే పీఈటీ జాబ్ కన్నా జోన్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థిని జోన్ 3లో రిక్రూట్ చేశాడు. వీళ్ళకి ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా పనిచేస్తా ఉన్నారని ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. గుంటూరు డిస్టిక్లో మీసాల రవికుమార్ అని 82 ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. అతన్ని తీసుకొచ్చి ఎక్కడ రిక్రూట్ చేశాడు? ఎస్సీ కేటగిరీ గ్రూప్ 2లో టాప్ పోస్ట్ ఇచ్చాడు. ఇది వైలెన్స్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. కాబట్టి ఈ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్న. అలాగనే క్వశ్చన్ పేపర్లో 7% క్వశ్చన్స్ రాంగ్ అయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 7% క్వశ్చన్స్ రాంగ్ వస్తే ఆ ఎగ్జామ్ను రద్దు చేయాలి. రద్దు చేయకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. దానికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కోర్టులో కూడా వేసాం, కేసు వేసాము. ఈ విషయాన్ని 21 క్వశ్చన్లు దాదాపుగా అంటే 10% ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి. ఈ రాంగ్ రావడం చేత దాన్ని మరలా తిరిగి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు.